అనంతపురం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. పోలింగ్ సిబ్బంది సామగ్రిని తరలించడానికి వాహనాలను సిద్ధం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అక్బర్ అందిస్తారు. అక్బర్, ఎన్నికల ఘట్టంలో కీలకమైన రోజుకు అంతా సిద్ధం చేస్తున్నారు. రేపు ఎన్నికల సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా బస్సులను ఆయా పోలింగ్ కేంద్రాలను తరలించేందుకు బస్సులను ఎస్ఎస్బిఎన్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి డివిజన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అన్ని బస్సులను కూడా బయటకు కదిలిస్తారు. పోలింగ్ యంత్రాంగంతో పాటు సిబ్బందిని ఈ బస్సుల్లో తరలిస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,517 ఓటర్లు జిల్లాలో ఉన్నారు. మొత్తం 32 లక్షల మంది ఓటు హక్కును రేపు వినియోగించుకోనున్నారు. 3,884 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఓటు హక్కు ప్రక్రియ కొనసాగుతుంది. అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 50,000 మంది ఎన్నికల సిబ్బంది ఇందులో పాల్గొంటారు. ఈ సంబంధించిన సిబ్బందిని కూడా ఈరోజు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియకు అనంతపురం ఎస్ఎస్బిఎన్ కళాశాల వేదికగా మొత్తం సిబ్బందిని తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ప్రధానంగా కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో జనసేనకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈరోజు బరిలో ఉన్నారు. వారందరికీ ఒకవైపు నిన్న ప్రచార ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈరోజు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు వారు కూడా రాజకీయ నాయకులు చేసుకుంటుండగా అధికార యంత్రాంగం సవ్యంగా సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు కోసం ఈ మొత్తం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగే విధంగా చర్యలు చేపడుతున్నారు. మన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు అత్యంత సమస్యాత్మక కేంద్రాలలో కూడా ఎన్నిక ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.